పూరీ వ్యాపారం. పక్షుల గ్రామంలో ప్రశాంతమైన ఉదయం. ఆ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షా ఫలితాలు వచ్చే రోజు కావడంతో ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు తమ పిల్లల గురించి చాలా గర్వంగా గొప్పలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ముఖాల్లో ఒకటే ఉత్కంఠ. తుని పిచ్చుక చాలా గర్వంగా, చూసావా చోటు, ఈరోజు మన పిల్లల డిగ్రీ ఫలితాలు వస్తున్నాయి. నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు. నా కూతురు పుచ్చి చదువుల తల్లి. పొద్దున్నే 4 గంటలకే లేచి చదువుకునేది. రాత్రి 12 గంటల దాకా ఆ పుస్తకాలతోనే కుస్తీ పట్టేది. ఈసారి డిగ్రీలో మా అమ్మాయి ఊరు ఫస్ట్ వస్తుంది. చూస్తూ ఉండు. ఆ తర్వాత దాన్ని సిటీకి పంపించి ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేపిస్తాను. చోటు చిలుక నవ్వుతూ కాలర్ ఎగరేస్తూ, నీ కూతురు చదువుల తల్లైతే నా కొడుకు పన్ను చదువుల తండ్రితోని. నువ్వు చూడలేదు కానీ పరీక్షల సమయంలో నా కొడుకు నిద్రపోయిందే లేదో తెలుసా? వాడి గదిలో రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉండేది. నేను వాడు కష్టపడి చదువుకుంటున్నాడు కదా అని రాత్రికి రాత్రి వెళ్లి వేడివేడిగా పాలు కాచి ఇచ్చేదాన్ని. మా వాడికి అన్ని డిస్టింక్షన్లో మార్కులొస్తాయి. డిగ్రీ అవ్వగానే వాడికి ఒక సూట్ కొనిపెడతాను. ఆ సూట్ వేసుకుని బన్నుగాడు సిటీలో ఆఫీస్కు వెళ్తుంటే అబ్బా, ఆ రాజసం మామూలుగా ఉండదు. చిచ్చుకాకి తల ఊపుతూ, ఏంటే మీరిద్దరూ అలా మీ పిల్లల గురించే డబ్బా కొట్టుకుంటున్నారు? మా వాడు చిన్నుగాడు ఏం తక్కువ తిన్నాడేమిటి? వాడు చదివిన చదవకే అసలు ఈ ఊర్లో ఎవరో సాటే రారు. వాడికి ఈ డిగ్రీ ఏముంది, చాలా సింపుల్ గా పాస్ అయిపోతాడు. వాడికి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పోస్ట్ వస్తుంది. మీ పిల్లలు మా వాడి కింద పని చేయాల్సిందే. అలా తల్లులు ముగ్గురు ఇలా గొడవ పడుతూ గొప్పలు చెప్పుకుంటూ ఉండగా బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకొస్తారు. బుజ్జి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆమె ముఖం చాలా సీరియస్ గా ఉంటుంది. తుని పిచ్చుక ఆతృతగా ముందుకు వెళ్లి, బుజ్జి, వచ్చేసిందా తల్లి రిజల్ట్? ఏమైంది? సర్వర్ బిజీగా ఉందా లేక ఓపెన్ అయిందా? త్వరగా చూసి చెప్పవే, నా గుండె కొట్టుకుంటోంది. చోటు చిలుక కంగారుగా బన్ను భుజం పట్టుకొని, అవును బుజ్జి, త్వరగా చూడు. ముందు మా బన్నుగాడి నెంబర్ కొట్టి చూడు. వాడికి స్టేట్ ఫస్ట్ ఏమైనా వచ్చిందేమో చూడు. బుజ్జి పిచ్చుక మొబైల్ స్క్రీన్ చూస్తూ సీరియస్ గా, అమ్మా, చోటు ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి. సైట్ ఓపెన్ అయ్యండి. ముందు మన చిన్ను హాల్ టికెట్ నెంబర్ కొట్టున్నాను అంటూ కీబోర్డు మీద టైప్ చేస్తూ, అరే చిన్నుకా, నువ్వు నువ్వు చిచ్చుకాకి భయంతో వణుకుతూ, ఏమైంది బుజ్జి, అలా గ్యాప్ ఇస్తున్నావేమిటి? ఫెయిల్ అయ్యాడా ఏంటి నా కొడుకు? అయ్యో దేవుడా. బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా నవ్వుతూ, అరే చిన్ను, నువ్వు పాస్ అయ్యావురా. ఏకంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కంగ్రాట్స్ రా. చిచ్చుకాకి ఆనందంతో గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేస్తూ, అయ్యాహో, నా కొడుకు పాస్ అయ్యాడు. విన్నారా, నా కొడుకు ఫస్ట్ క్లాస్. ఒరై చిన్నగా, నా పరువు నిలబెట్టావురా తండ్రి. నేను రేపే గుడికి వెళ్లి దేవుడికి టంకాయ కొడతాను. ఇక బుజ్జి పిచ్చుక మళ్ళీ మొబైల్ చూస్తూ, ఇప్పుడు నా రిజల్ట్స్ చూసుకుంటున్నాను. నా నెంబర్ ఎంటర్ చేశాను. ఓ మై గాడ్, అమ్మా, నేను కూడా పాస్ అయ్యానమ్మా. నాకు అన్ని సబ్జెక్ట్స్ లోనూ హైయెస్ట్ గ్రేడ్స్ వచ్చాయి. నేను డిస్టింక్షన్ లోని పాస్ అయ్యాను. తుని పిచ్చుక బుజ్జిని గట్టిగా కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో, నా బంగారు తల్లి, నా కష్టం ఊరికే పోలేదు బుజ్జి. నా కూతురు ఊరికి ఫస్ట్ వచ్చింది. నిన్ను సిటీకి పంపిస్తాను తల్లి. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని చేస్తాను. ఇక చోటు చిలుక చాలా ఆతృతగా కోపంగా, అబ్బా, మీ ఆనందాలు కాసేపు ఆపండి. బుజ్జి, ఇప్పుడు మా పండుగడి రిజల్ట్ చూడు. నా కొడుకు మార్కులు చూస్తే మీరు ఆశ్చర్యపోవాలి. త్వరగా వాడి నెంబర్ ఎంటర్ చెయ్యి. బుజ్జి పిచ్చుక బన్ను నెంబర్ ఎంటర్ చేస్తూ మొబైల్ స్క్రీన్ వంక చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె ముఖంలో ఆనందం మాయమైపోయి కళ్ళు పెద్దవవుతాయి. అరే పన్నుక, నువ్వు ఏంట్రా ఇది? చోటు చిలుక కంగారుగా, ఏంటి బుజ్జి, మావాడికి కూడా డిస్టింక్షన్ వచ్చిందా? అన్ని సబ్జెక్ట్స్ లలో ఫుల్ మార్కులా? చెప్పు బుజ్జి. బుజ్జి పిచ్చుక చాలా బాధగా భయపడుతూ, చోటు ఆంటీ, అది పన్నుకాడు డిస్టింక్షన్ కాదాంటీ. అసలు వాడు నిజంగానే ఫెయిల్ అయ్యాడాంటీ. ఒక్కటి కాదు, ఏకంగా 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. చోటు చిలుక ఒక్కసారిగా గుండాగినంత పనై తల పట్టుకుని, ఏమిటి ఫెయిలా? నా కొడుకు ఫెయిల్ అయ్యాడా? 4 సబ్జెక్టులా? దేవుడా, ఏమిటి బుజ్జి నువ్వు అనేది? సరిగ్గా చూడు, నా కొడుకు రాత్రంతా లైట్ వేసుకుని చదివేవాడే, వాడు ఫెయిల్ అవ్వడం ఏమిటి? నువ్వు వేరే
వాళ్ళ నెంబర్ కొట్టుంటావు, మళ్ళీ చెక్ చెయ్యి. బన్ను చిలుక తలదించుకుని బాధగా, లేదమ్మా, బుజ్జి చెప్పింది నిజమే. నేను ఫెయిల్ అయ్యాను. నాకు ముందే తెలుసు నేను పాస్ అవ్వనని. నన్ను క్షమించమ్మా. చోటు చిలుక అవమానంతో కోపంతో ఊగిపోతూ, సిగ్గులేని విధవా, నోరు ముయ్యిరా. ఊరిలో అందరి ముందు నా పరువు తీసావు కదరా. నా కడుపున పుట్టిన చెత్తవి నువ్వు. ఇంటికి నడు, నీ పని చెబుతాను ఈరోజు. చోటు చిలుక కోపంగా బన్ను చెయ్యి పట్టుకుని లాక్కుంటూ ఇంటికెళ్ళిపోతుంది. బన్ను చాలా అవమానంగా తలదించుకుని వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే చోటు తలుపు గట్టిగా వేసి బన్నుని తిట్టడం మొదలుపెట్టింది. చోటు చిలుక ఏడుస్తూ కోపంగా అరుస్తూ, ఎందుకురా నా కడుపును పుట్టావు? అదిగో చూడు, ఆ బుజ్జి చిన్నుగాడు ఎలా పాస్ అయ్యారు. వాళ్ళ తల్లులు ఈ రోజు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. నేను మాత్రం అందరి ముందు తలదించుకుని నిలబడ్డాను. ఎందుకు ఫెయిల్ అయ్యావురా? రాత్రంతా లైట్ వేసుకుని ఏం పీకావురా? బన్ను చిలుక కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నేను నిజం చెప్తున్నాను విన్నా. నేను రాత్రంతా లైట్ వేసుకొని చదివింది లేదమ్మా. నేను మొబైల్లో వంటలు వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాను. నాకు ఆ చదువులు అసలు బుర్రకెక్కడం లేదమ్మా. ఆ లెక్కలు, ఆ సైన్స్ పుస్తకాలు చూస్తే నాకు భయం వేస్తుంది. చోటు చిలుక షాక్ అవుతూ, ఏమిటి? వంటల వీడియోలు చూసావా? పరీక్షలు పెట్టుకుని వంటలు చూసావా? నీకేమైనా పిచ్చా? అసలు నీ బుర్రలో ఏముందిరా? నువ్వు చదువుకుని ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుని ఏసీ ఆఫీస్ లో కూర్చుంటావని నేను కలలు కన్నాన్రా. బన్ను చిలుక ధైర్యం తెచ్చుకొని, అమ్మా, నన్ను క్షమించు. నాకు ఆ సాఫ్ట్వేర్ జాబ్లంటే అస్సలు ఇష్టం లేదు. నాకు వంట చేయడం అంటే ప్రాణమమ్మా. నేను ఏ కూర వండినా అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది. నేను ఒక మంచి ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నానమ్మా. నాకు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని ఆశగా ఉంది. చోటు చిలుక ఆవేశంగా, ఏమిట్రా నువ్వనేది? నీ ఫ్రెండ్స్ అంతా చదువుకుని లక్షల్లో జీతాలు తీసుకుంటూ సూట్లు వేసుకుని ఆఫీసులకు వెళ్తుంటే నువ్వు రోడ్డు మీద నిలబడి ఫుడ్ బిజినెస్ చేస్తావా? ఎంగిలి ప్లేట్లు కడుగుతావా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడ? ఈ టిఫిన్ బండి వ్యాపారం ఎక్కడ? నీకసలు బుద్ధుందా? సిగ్గుందరా? నీ ఫుడ్ బిజినెస్ వద్దు, ఏమీ వద్దు. నువ్వు మళ్ళీ పరీక్షలు రాసి తీరాల్సింది, జాబ్ చేయాల్సింది. రోడ్డు పక్కన పరువు తక్కువ పనులు చేయడానికి వీల్లేదు. చోటు అన్న మాటలకు బన్ను గుండె పగిలిపోతుంది. నాకు ఇష్టమైన పని చేస్తానంటే మా అమ్మకంత పరువు తక్కువగా కనిపిస్తోందా అని అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎవరితో ఏమీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి పరిగెత్తుతాడు. ఊరి చివరున్న చెరువు కట్టు దగ్గర బన్ను ఒంటరిగా కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటాడు. బన్ను గురించి వెతుక్కుంటూ బుజ్జి పిచ్చుక చిన్ను కాకి ఇద్దరు పరుగు పరుగున అక్కడికొస్తారు. బుజ్జి పిచ్చుక ఆందోళనగా బన్ను పక్కన కూర్చొని, అరే పన్నుక, ఏంట్రా ఇది? ఏమైంది? చోటు ఆంటీ ఏమైనా కొట్టిందా? ఎందుకిలా ఒంటరిగా వచ్చి ఏడుస్తున్నావు? ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోతురా. నెక్స్ట్ టైం పాస్ అవ్వచ్చు. ఏడవకు. అవునరా బన్ను, ఫెయిల్ అయితే ఏముంది? నేను కంబైన్డ్ స్టడీస్ లో నీకు అన్ని నేర్పిస్తాను. మనం మళ్ళీ రాద్దాం. ఇలాంటి చిన్న విషయానికి ఏడవద్దురా. బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ ఆవేదనగా, నేను ఫెయిల్ అయ్యానని ఏడవడం లేదురా బుజ్జి. మా అమ్మ నన్ను అర్థం చేసుకోవడం లేదని ఏడుస్తున్నాను. నేనెంత చదివినా నా బుర్రక చదువులు ఎక్కడం లేదు. ఎందుకంటే నా ఫోకస్ అంతా వంటల మీదే ఉంది. నేను కళ్ళు మూసుకుంటే నాకు ల్యాప్టాప్లు, ఆఫీసులు కనిపించవురా. నాకు కడాయి, వంట నూనె, సుగంధ ద్రవ్యాలు, వేడి వేడి వంటలే కనిపిస్తాయి. నా చేతుల్లో ఒక రుచి ఉందిరా. నేను ఫుడ్ బిజినెస్ చేద్దామనుకున్నానని మా అమ్మకు చెబితే నా చెంప పగలగొట్టింది. అది పరువు తక్కువ పని అని, సిగ్గులేదా అని తిట్టిందిరా. నన్ను మళ్ళీ ఆ చదివే చదవమంటోంది. నేను చచ్చిపోయినా సరే ఆ పుస్తకాలు మళ్ళీ ముట్టుకోను. నా కళ ఫుడ్ బిజినెస్. కానీ దానికి మా అమ్మ ఎప్పటికీ ఒప్పుకోదు. నాకెంతో బాధగా ఉందిరా. బుజ్జి పిచ్చుక పన్ను మాటలు విని చాలా ఎమోషనల్ అయ్యి, అరే పన్ను, నీలో ఇంత గొప్ప ఆశ ఉందా? నీకు వంటలు చేయడం అంటే అంత ఇష్టమా? ఇదెప్పుడు మాకు చెప్పనే లేదురా. నీ కళ చాలా గొప్పదిరా. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతే వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా. అన్నం పెట్టేవారికి పరువు తక్కువ ఎలా అవుతుందిరా? బన్ను చిలుక చేతులు జోడించి కన్నీళ్లతో, బుజ్జే, నీకెలా చెప్పినా అర్థమవుతుంది. కానీ మా అమ్మకు నేను చెబితే కోపం వస్తుంది. ప్లీజ్ బుజ్జే, నువ్వే మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. నా పరిస్థితి వివరించి ఎలాగైనా మా అమ్మకు ఒప్పించి బుజ్జి, నీ కాళ్ళు పట్టుకుంటాను. బుజ్జి పిచ్చుక బన్ను చేతులు పట్టుకొని ధైర్యం చెబుతూ, ఒరేయ్, స్నేహితుల కాళ్ళు పట్టుకుంటారా పిచ్చోడా? నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. నువ్వు మా ఆంటీ దగ్గరికి రా, నేను మాట్లాడతాను. నేను ఎలాగైనా
చోటు ఆంటీ మైండ్ మారుస్తాను. పట. అలా ముగ్గురు కలిసి మళ్ళీ చోటు చిలుక ఇంటికి వస్తారు. చోటు చిలుక కోపంగా ఇంట్లో కూర్చొనుంటుంది. వాళ్ళను చూడగానే మళ్ళీ లేస్తుంది. చోటు చిలుక కోపంగా, ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఈ బుజ్జి చిన్నులను చూసి ఏమైనా బుద్ధి తెచ్చుకో. వాళ్ళు జాబ్స్ తెచ్చుకుంటారు, నువ్వు మాత్రం పనికి మాలిన వాడిలా మిగిలిపోతావు. బుజ్జి పిచ్చుక చాలా ప్రశాంతంగా గౌరవంగా, ఆంటీ దయచేసి ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది వినండి. మీరు పన్ను మీద కోపడకండి. పన్ను అడిగిన ఫుడ్ బిజినెస్ మీరన్నట్టు పరువు తక్కువ పని కాదంటీ. మీరు వాడిని సాఫ్ట్వేర్ జాబ్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు కదా. దయచేసి వాడికి నచ్చింది వాడిని చేయనివ్వండి ఆంటీ. చోటు చిలుక విసుక్కుంటూ, ఏంటి బుజ్జి నువ్వు మాట్లాడేది? వాడికి నచ్చింది చేయనిస్తే వాడి జీవితం నాశనం అయిపోదా? ఎండలో పడి రోడ్డు మీద పూరీలు దోశలు వేసుకుంటే వాడికి ఏ పిల్లనిస్తారేమిటి? మీరు ఏసీ ఆఫీసులో దర్జాగా పనిచేస్తారు, నా కొడుకు పొయ్యి ముందు చెమటలు కక్కుతూ పని చెయ్యాలా? అది వాడి ఆరోగ్యానికి మంచిదా? నేను తల్లిని బుజ్జి, నా కొడుకు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను. బుజ్జి పిచ్చుక చిరునవ్వుతో లాజికల్ గా వివరిస్తూ, ఆంటీ సుఖమంటే ఏసీ ఆఫీస్ లో కూర్చోవడం కాదంటీ, మనసుకు నచ్చిన పని చేయడం. మనిషి ఆనందంగా లేనప్పుడు ఏసీ ఖాళీ కూడా ఉక్కరు బిక్కరు చేస్తుంది. వినండి ఆంటీ, ఒకవేళ మీరు చెప్పినట్లే వన్ను కష్టపడి ఇష్టం లేకుండా చదివి ఏదో ఒక ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు అనుకుందాం. అక్కడ వాడికి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ వాడితో రాత్రింబవళ్ళు కొట్టు చాకరీ చేయించుకుంటాడు. చిన్న తప్పు జరిగినా 10 మంది ముందు ఘోరంగా తింటాడు. ఆ టార్చర్, ఆ ఒత్తిడి వాడు భరించలేడాంటి. ఇష్టం లేని పని చేయడం వల్ల, ఆఫీస్ టెన్షన్ల వల్ల వాడికి చిన్న వయసులోనే బీపీ, షుగర్ లాంటి ఎన్నో భయంకరమైన జబ్బులు వస్తాయి. చోటు చిలుక బుజ్జి మాటలకు కొంచెం ఆలోచనలో పడుతుంది. ఆమె ముఖంలో కోపం తగ్గి ఆందోళన మొదలవుతుంది. అదే మీరు పన్నుని వాడికి ఇష్టమైన ఫుడ్ బిజినెస్ చేయనిచ్చారు అనుకోండి. అక్కడ వాడికి ఎవడు భాషే ఉండడు. వాడే రాజు, వాడే మంత్రి. తన కష్టాన్ని నమ్ముకుని ఎంతో ప్రేమగా, ఆనందంగా ఇతరులకు వండి పెడతాడు. ఆ వచ్చిన కస్టమర్లు భోజనం చాలా బాగుంది బాబు అని దీవించి వెళ్తారు. అప్పుడు పన్ను ముఖంలో ఉండే ఆనందం, తృప్తి ఆ ఏసీ ఆఫీస్ లో లక్షలు సంపాదించిన దొరకడానికి. ఆరోగ్యమైన, ఆనందమైన, మనసుకు నచ్చిన పనిలోనే ఉంటుంది. మీకు మీ కొడుకు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఒత్తిడితో, అనారోగ్యంతో ఏడుస్తూ బ్రతకడం కావాలా? లేక ఒక పూట తక్కువ సంపాదించిన సొంత వ్యాపారం చేసుకుంటూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండడం కావాలా? ఒక తల్లిగా మీరే నిర్ణయించుకోండి ఆంటీ. బుజ్జి చెప్పిన మాటలు చోటు చిలుక కుండల్లోకి సూటిగా దూసుకుపోయాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం వెనుక ఉన్న ఒత్తిడి, నిజమైన సంతోషం ఎందులో ఉందో ఆమెకు కళ్ళకు కట్టినట్లు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా పన్ను దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుని, అరే పన్ను, నన్ను క్షమించరా తండ్రి. నేను తోటి వాళ్ళతో పోటీ పడి, పరువు కోసం ఆరాటపడి నీ మనసులో ఉన్న ఇష్టాన్ని చంపుకోమన్నాను. బుజ్జి చెప్పిన మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయిరా. నాకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగము వద్దు, లక్షల జీతం వద్దు. నా కొడుకు రోజు కళ్ళ ముందు నవ్వుతూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే చాలరా. నీకేది ఇష్టమో అదే చేయరా పన్ను. నీ ఫుడ్ బిజినెస్ కి కావలసిన డబ్బులు మొత్తం నేనే ఇస్తాను. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. బన్ను చిలుక ఆనందంతో బోరున ఏడుస్తూ తల్లిని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్ను ఎప్పటికీ నిరాశపరచునమ్మా. ఈ ఊరు గర్వపడేలా నా బిజినెస్ ని పైకి తీసుకొస్తాను. బుజ్జి, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నీ మాటల వల్ల నా ఇక మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలంలో బన్ను తనకిష్టమైన టిఫిన్ సెంటర్ ని చాలా ఆనందంగా, అందంగా ప్రారంభించాడు. దానికి బన్ను స్పెషల్ పూరీ సెంటర్ అని పేరు పెట్టాడు. వాడికి పూరి, ఆలు కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం. అందులో వాడిది అందివేసిన చెయ్యి. బన్ను ఒక పెద్ద ఇనుప కడాయిలో వేడివేడి నూనెలో పూరీలు వేయిస్తాడు. ఆ పూరీలు బంతిలాగా పొంగుతున్నాయి. పక్కనే ఉన్న గిన్నెలో గుమగుమలాడే ఆలు కర్రీ ఉడుకుతుంది. ఆ సుగంధ ద్రవ్యాల వాసన, ఆ వేయించిన పూరీల కమ్మటి వాసన గాలితో పాటు ఊరంతా వ్యాపించింది. మహీగ్రద్ద పక్క నుండి వెళ్తూ వాసన పీల్చుకుని ఆగిపోయి, అబ్బా, ఏంటి లూసి ఆ సువాసన? ఎక్కడి నుండి వస్తుంది? నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. పద పద, అటువైపు వెళ్దాం.
అవును మహిగారు, ఆ కమ్మటి వాసన నా పొట్టలో ఎలుకలను పరిగెత్తిస్తోంది. అదిగో చూడండి, ఆ చోటు వాళ్ళ అబ్బాయి బన్ను కొత్తగా టిఫిన్ బండి పెట్టినట్లున్నాడు. అక్కడి నుండే వస్తుంది అంటూ ఊరి పక్షులన్నీ ఆ సువాసనకి ఆకర్షితులై బన్ను టిఫిన్ సెంటర్ ముందు క్యూ కట్టాయి. బన్ను ఎంతో చిరునవ్వుతో ఆనందంగా కస్టమర్లందరికీ వేడివేడి పూరీలు, ఆలు కర్రీ వడ్డిస్తున్నారు. బుజ్జి చిన్నువాడికి సాయం చేస్తున్నారు. మహీకృత పూరీ తింటూ ఆనందంగా కళ్ళు మూసుకొని, అద్భుతంరా బన్నుగా, అమోఘం! నా జీవితంలో ఇంత మెత్తటి పూరీలు, ఇంత రుచికరమైన ఆలు కర్రీ ఎప్పుడు తినలేదురా. నీ చేతుల్లో నిజంగానే ఏదో ఇంద్రజాలం ఉంది. నాకు పార్సిల్ కూడా కట్టు త్వరగా. అవును బన్ను, ఏ పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి రుచి దొరకదు. నువ్వు నిజంగా ఒక గొప్ప వంటవాడివిరా. ఇకపై మేము రోజు నీ దగ్గరకే వస్తాము. అందరూ బన్ను వంటను మెచ్చుకుంటూ ఆనందంగా తిని డబ్బులిస్తున్నారు. బన్ను ముఖంలో ఎనలేని ఆనందం, తృప్తి కనిపిస్తోంది. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న చోటు చిలుక కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. చోటు చిలుక తనలో తాను అనుకుంటూ, పుచ్చి చెప్పింది అక్షరాల నిజం. నా కొడుకు ముఖంలో ఇంత సంతోషం, ఇంత గర్వం నేనెప్పుడూ చూడలేదు. వాడు అనుకున్న కల నెరవేరింది. వాడి సంతోషమే నా సంతోషం. అలా బన్ను చిలుక తనకిష్టమైన పూరి వ్యాపారంలో గొప్ప స్థాయికి చేరుకొని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా తన కలను నెరవేర్చుకుని జీవితంలో స్థిరపడ్డాడు. లక్ష్యాలు ఎవరివైనా మనసుకు నచ్చిన పని చేసినప్పుడే జీవితంలో నిజమైన విజయం దొరుకుతుందని బన్ను నిరూపించాడు. వర్షాకాలంలో పక్షుల అరకు ట్రిప్. గత ఎండాకాలంలో భయంకరమైన ఎండల దెబ్బకు పక్షుల ఊరిలో ఎవరూ ఎక్కడికి వెళ్లలేకపోయారు. ఎండల భయానికి అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. కాని ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాకాలం మొదలైంది. రోజు సన్నగా చినుకులు పడుతూ చల్లటి గాలితో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కింద చిచ్చుకాకి, లూసీ పౌరం కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఎంత హాయిగా ఉందే లోసి. ఈ వర్షాకాలం వాతావరణం చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. మొన్నటి ఎండాకాలంలో ఎండలకు భయపడి మనం ఏ ట్రిప్కి వెళ్ళనే లేదు. కనీసం ఇంటి గుమ్మం కూడా దాటనే లేదు. నాకైతే ఇంట్లో ఉండి ఉండి పిచ్చెక్కిపోతుంది. నిజమే చిచ్చు, ఎండాకాలంలో మనం పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు చూడు, క్లైమేట్ ఎంత రొమాంటిక్గా, కూల్గా మారిపోయిందో. నాకైతే ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్దాం? మన ఊరి పక్షులందరినీ ఎలా ఒప్పిద్దాం? చిచ్చుకాకి ఆలోచిస్తూ కళ్ళు పెద్దవి చేసి, నాకొక సూపర్ టూపర్ ఐడియా వచ్చిందే లోసి. వర్షాకాలం అనగానే అందరికీ గుర్తొచ్చే ఏకైక అద్భుతమైన ప్రదేశం మన అరకు వ్యాలీ. ఈ టైంలో అరకు అందాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. పచ్చని కొండలు, జలపాతాలు, మబ్బులు, నేలను తాకుతున్న ఫీలింగ్. అబ్బా, తలచుకుంటేనే ఇప్పుడు ఎగిరి వెళ్ళిపోవాలనిపిస్తుంది. లూసీ పౌరం సంతోషంగా గంతేస్తూ, వావ్, అరకు నా డ్రీమ్ ప్లేస్ చిచ్చు. ఈ చల్లటి వాతావరణానికి ఆ కొండల్లో వేడి వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తే అదుర్సు. పద, వెంటనే వెళ్ళి తుని పిచ్చుగా, చోటు చురుక, మహీగ్రత వాళ్ళని కూడా పిలిచి ఈ విషయం చెబుదాం. వాళ్ళని కూడా మన ట్రిప్కి ఒప్పిద్దాం. అలా చిచ్చుకాకి, లూసీ పౌరం వెంటనే వెళ్ళి తుని, చోటు, మహిళను రచ్చబండ దగ్గరికి పిలుస్తారు. అందరూ అక్కడ సమావేశమవుతారు. ఏంటి చిచ్చు, ఇంత అర్జెంటుగా అందరినీ రమ్మన్నావు? వాన పడుతుంది కదా. ఇంట్లో నా కూతురు పుచ్చికి వేడివేడిగా పకోడీలు వేస్తున్నాను. త్వరగా చెప్పు, ఏంటో విషయం. అవును చిచ్చు, నా కొడుకు పన్ను కూడా చలికి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. పనేంటో త్వరగా చెప్పు. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఫ్రెండ్స్, నేను లోసి ఒక అదిరిపోయే ప్లాన్ వేశాం. ఎలాగో వాతావరణం సూపర్గా ఉంది కదా, మనమంతా కలిసి అరకుకి ఒక 3 రోజుల ట్రిప్కి వెళ్తున్నాం. అందరూ రెడీ అయిపోండి. ఇవాళ రాత్రికి ట్రైన్ ఎక్కుతున్నాం. మహిగ్రద్ద షాక్ అయ్యి, ఏమిటి, వర్షాకాలంలో అరకు ట్రిప్పా? నీకేమైనా పిచ్చా చిచ్చు? ఎండాకాలంలో వెళ్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఆ కొండల్లో ఏ చెట్టు కింద దళదాచుకుంటాం? చలికి వణికిపోతాం. నేను రాను బాబోయ్. చోటు చిలుక కోపంగా, అవును చిచ్చు, నా కొడుకు పన్నుకి చలి అస్సలు పడదు. ఈ వర్షంలో వాడిని తీసుకుని నేను ఎక్కడికి రాలేను. వానలో తడిస్తే వాడికి జ్వరాలొస్తాయి. అప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి. మీ పిచ్చి ప్లాన్లకి మమ్మల్ని లాక్కండి. నేను అస్సలు రాను. నేను కూడా రాను చిచ్చు. వర్షంలో ప్రయాణం అంటే చాలా రిస్క్. రైళ్లు క్యాన్సిల్ అవుతాయి, రోడ్లు పాడైపోతాయి. ఇంట్లో వెచ్చగా పడుకోవడం మానేసి ఆ కొండల్లో వానలో తడుచుకుంటూ ట్రిప్ ఏంటి? నా వల్ల కాదు. అదేంటి తుని, అలా అంటారు? ఎండాకాలం అంతా ఎండలకు భయపడి ఇంట్లోనే కూర్చున్నాం. ఇప్పుడు వానలకు భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఇంక మన జీవితంలో ట్రిప్కి ఎప్పుడు వెళ్తాం? అరకు ఈ వర్షాకాలంలోనే అసలైన అందంతో ఉంటుంది. ఒకసారి నా మాట వినండి. చిచ్చుకాకి ప్రతిమలాడుతూ, ప్లీజ్ తనే, ప్లీజ్ టాటా, మీ కాళ్ళు పట్టుకుంటాను.
ఈ ఒక్కసారికి నా మాట వినండి. మనం వానలో తడవకుండా పెద్ద వాటర్ ప్రూఫ్ టెంట్ తీసుకుని వెళ్దాం. అందరికి రెయిన్ కోట్స్, గొడుగులు, స్వెటర్లు తీసుకుని వెళ్దాం. పిల్లలకి ఏవి కాకుండా నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను. దయచేసి కాదనకండి. వద్దు చిచ్చు, నువ్వెంత బ్రతిమలాడినా నేను రాను. రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. చిచ్చుకాకి మొహం మార్చుకుని ఏడుపు మొహం పెట్టి డ్రామా మొదలు పెడుతుంది. నాకు తెలుసా, మీకు నా మీద అస్సలు ప్రేమ లేదు. నేను ఏది అడిగినా మీరు కాదంటారు. అదే తుని అడిగితే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. నాకే ఈ ఊర్లో ఎవరో దిక్కులేరు. మీరు రాకపోతే మానేయండి. నేను లోసి మాత్రమే వెళ్ళిపోతాం. ఆ కొండల్లో ఏ పులో సింహమో మమ్మల్ని తినేసినా మీకు అనవసరం. మేము చచ్చిపోయినా పర్వాలేదు. మహీగ్రద్ద నవ్వుతూ, అరెరెరె, ఎందుకే చిచ్చు అంత డ్రామా చేస్తావు? ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? పులులు సింహాలు ఎందుకు వస్తాయి? తుని పిచ్చుక చిచ్చుని ఓదారుస్తూ, సరేలే చిచ్చు, ఏడవకు. నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి మేమొస్తాము. కానీ ఒక కండిషన్, పిల్లలకి ఏ చిన్న జలుబు చేసినా, వర్షం ఎక్కువగా పడినా మనం వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేయాలి, సరేనా? చిచ్చుకాకి ఎగిరి గంతేస్తూ కన్నీళ్లు తుడుచుకొని, అమ్మయ్య, థ్యాంక్ యూ తుని, థ్యాంక్ యూ చోట, థ్యాంక్ యూ మహి గారు. ప్రామిస్, నేనంతా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ ప్రాబ్లము రానివ్వను. మీరు వెంటనే వెళ్ళి అన్ని ప్యాక్ చేసుకోండి. ఈ రోజు రాత్రి 8 గంటలకే మనకి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. అక్కడ నుండి మనం అరకు ట్రైన్ ఎక్కుదాం. లేట్ చేయకండి. అలా చిచ్చుకాకి బలవంతం మీద అందరూ అరకు ట్రిప్కి ఒప్పుకుంటారు. రాత్రి 7 గంటలకల్లా అందరూ తమ బ్యాగులు, స్వెట్టర్లు, టెంట్లు, మందులు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకుంటారు. వాన సన్నగా పడుతూనే ఉంటుంది. సరిగ్గా 8 గంటలకు ట్రైన్ వస్తుంది. పక్షులన్నీ ఎంతో ఉత్సాహంగా ట్రైన్ ఎక్కుతాయి. పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటారు. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి కిటికీ పక్కన కూర్చొని, నేను విండో సీట్ లోనే కూర్చుంటాను. నాకు బయట వాన పడుతుంటే చూడడం చాలా ఇష్టము. బన్ను చిలుక బుజ్జిని లాగుతూ, లేదు లేదు, విండో సీట్ నాది. నేను ముందే ఆ సీట్ చూసుకున్నాను. నువ్వు పక్కకి జరుగు బుజ్జి. మీరిద్దరూ వద్దు, ఆ విండో సీట్ నాకే కావాలి. మా అమ్మే కదా ట్రిప్ ప్లాన్ చేసింది, కాబట్టి బెస్ట్ సీట్ నాకే ఇవ్వమని చెబుతారు. తుని పిచ్చుక నవ్వుతూ పిల్లల దగ్గరకొచ్చి, ఓడే పిల్లలు, గొడవ పడకండి. ఇప్పుడు రాత్రిపూట చీకట్లో బయట మీకు ఏమీ కనిపించదు. పడుకునేటప్పుడు ఎక్కడ పడుకున్నా ఒకటే. ఉదయం లేచాక ఆరుకొచ్చే దారిలో మీ ముగ్గురికి విండో సీట్లే ఇస్తాము. అప్పుడు మీరు పచ్చని కొండలు చూడొచ్చు, సరేనా? ఇప్పుడు గొడవ ఆపి ప్రశాంతంగా కూర్చోండి. అలా పిల్లలు ముగ్గురు సర్దుకుని సీట్లో కూర్చుంటారు. ట్రైన్ కదలడం మొదలవుతుంది. కిటికీలో నుండి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన బ్యాగ్ తెరుస్తూ, హే అందరూ, రాత్రి భోజనానికి నేను నా హోటల్లోని పులిహోర, ఆ వేడి వేడి పకోడీలో తెచ్చాను. ఎవరెవరికి కావాలి రండి, అందరం కలిసి తిందాం. నేను గులాబ్ జాము, జిలేబీలు, స్వీట్స్ తెచ్చాను. ప్రయాణంలో స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటే ఆ మజాయే వేరు. నేను పిల్లల కోసం ఫ్రైడ్ రైస్, ఆపిల్స్ తెచ్చాను. ముందే అందరం కడుపు నిండా తినేద్దాం. మహీగ్రద్ద పకోడీలు తింటూ, డిజనే లూసి, చాలా రోజుల తర్వాత మనమంతా ఇలా కలిసి ఫ్యామిలీస్తో ట్రిప్కి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోజువారి పనుల టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. చిచ్చు, నువ్వు మమ్మల్ని బలవంతంగా ఒప్పించినా ఇప్పుడు మాత్రం చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ చిచ్చు. అవును చిచ్చు, వానల ప్రయాణం అంటే భయపడ్డాను, కానీ ట్రైన్ లో మనమందరం ఇలా కూర్చుని తింటుంటే చాలా బాగుంది. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేస్తూ, నా ప్లాన్స్ ఎప్పుడో ఫెయిల్ అవ్వవచ్చుట. మన ట్రిప్ రేపు ఉదయం అరకలో ఎలా ఉండబోతుందో చూద్దరు కానీ. సరే, పిల్లలందరూ కడుపు నిండా తిన్నారు కదా, ఇక దుప్పట్లు కప్పుకొని పడుకోండి. ఉదయాన్నే అరకలో దిగాలి. అందరూ కడుపు నిండా తిని కొద్దిసేపు పాత ముచ్చట్లు, కథలు చెప్పుకొని ఒకరి తర్వాత ఒకరు నిద్రలోకి జారుకున్నారు. ట్రైన్ కూచుకున్నట్టు చీకట్లో వర్షాన్ని చీల్చుకుంటూ అరకు వైపు వేగంగా వెళ్తుంది. ఉదయం 6 గంటలవుతుంది. చిచ్చుకాకి ముందుగా మెలకు వచ్చింది. మెల్లిగా కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న కిటికీ వైపు చూసింది. బయట దృశ్యాన్ని చూసి ఆమెకు మత్తిపోయింది. చిచ్చుకాకి తనలో తాను అనుకుంటూ, వావ్, ఎంత అద్భుతంగా ఉంది. పచ్చని ఎత్తైన కొండలు, ఆ కొండలను ముద్దాడుతున్న తెల్లటి మబ్బులు, సన్నగా కురుస్తున్న వర్షపు చినుకులు. స్వర్గం అంటే ఇదేనేమో. ఇప్పుడే అందరినీ లేపాలి. చిచ్చుకాకి ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, లేవండి, అందరూ నిద్ర లేవండి. తోనే చోటో మహి గారు, పిల్లలు త్వరగా లేవండిరా. అరకొచ్చేసింది. బయట చూడండి, వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో. లూసీ పావురం కళ్ళు నిలుముకుంటూ ఆవలించుకుంటూ, ఏంటి చిచ్చు, అప్పుడే అంతలా అరుస్తున్నాం? తెల్లారిపోయిందా? కిటికీ బయటికి చూడే లూసీ, మన స్వర్గంలో ఉన్నావా అనిపిస్తుంది. భూమి మీద పచ్చదనం అంతా ఇక్కడే ఉన్నట్టుంది.
తుని పిచ్చుక దుప్పటి పక్కన పెట్టి కిటికీ వైపు చూసి, వావ్, అద్భుతం! ఈ పచ్చదనం, ఈ సన్నటి వాన, ఆ మంచు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. నిజంగా చిచ్చు, నువ్వు పట్టుబట్టి మమ్మల్ని తీసుకురావడం చాలా మంచిదైంది. ఈ వ్యూ చూస్తుంటే మనసు నిండిపోతుంది. అప్పుడే ట్రైన్ ఒక పెద్ద సొరంగంలోకి ప్రవేశిస్తుంది. ట్రైన్లో ఒక్కసారిగా చీకటి అలుముకుంటుంది. పిల్లలు ఆశ్చర్యంతో అరుస్తారు. వావ్, ట్రైన్ స్వరంగంలోకి వెళ్తుంటే భలే చీకటిగా భయంగా థ్రిల్లింగ్ గా ఉంది కదా చిన్ను. అవునరా బన్ను, ఈ ట్రిప్ నా లైఫ్ లో బెస్ట్ ట్రిప్ రా. మళ్ళీ లైట్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. బుజ్జి పిచ్చుక స్వరంగం దాటాక కిటికీలో నుండి చూస్తూ, అమ్మా, అటు చూడు, పెద్ద జలపాతం. కొండపై నుండి నీళ్లు పాలలాగా ఎలా కిందకు పడుతున్నాయో. నాకైతే ఇప్పుడే వెళ్ళి ఆ నీళ్ళలో ఆడుకోవాలనుంది. ఈ వాతావరణం చూస్తుంటే నా వయసు 10 ఏళ్లు తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. సిటీ పొల్యూషన్ కి ఈ అడవి గాలికి ఎంత తేడా ఉందో కదా. నిజమే మహి గారు, నేను ఎంత మిస్ అయ్యేదాన్నో ఒకవేళ ఈ ట్రిప్కి రాకపోయింది. చిచ్చు, నిన్ను అనవసరంగా తిట్టాను, నన్ను క్షమించు. నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేశావు. చిచ్చుకాకి నవ్వుతూ, పర్వాలేదులే చోటు. ఇక మీరంతా త్వరగా రెడీ అవ్వండి. ఇంకో 10 నిమిషాల్లో అరకు స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడ దిగి మనం బోలెడు ప్లేసెస్ చూడాలి. కొద్దిసేపటికి పక్షులన్నీ అరకు రైల్వే స్టేషన్లో దిగుతాయి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందరూ తమ బ్యాగుల్లో నుండి స్వెటర్లు, రెయిన్ కోట్స్ తీసుకుని వేసుకుంటారు. స్టేషన్ నుండి వాళ్ళు ముందుగా బొర్రా గుహలు చూడ్డానికని వెళ్తారు. ఆ గుహల లోపల ఉన్న రాతి ఆకృతులు, లైటింగ్ చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కాఫీ తోటలు, కటికి జలపాతాలు అన్నీ చూస్తూ ఎంతో ఆనందిస్తారు. పిల్లలు, కొండల మీద మెల్లిగా నడవండి. వానకి నేలంతా బురదగా ఉంది, కాలు జారుతుంది. ఎక్కడైనా పడితే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. ఏం కాదులే అమ్మా, మేము చాలా జాగ్రత్తగానే నడుస్తున్నాం. ఈ కాఫీ తోటల మధ్యలో నడుస్తుంటే ఆ కాఫీ ఆకుల వాసన భలే వస్తుంది కదమ్మా. అవును బుజ్జి, ఇక్కడ ఆర్గానిక్ కాఫీ చాలా ఫేమస్. మనం తిరిగి ఊరికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మంచి కాఫీ పొడి కొనుక్కొని వెళ్దాం. రోజు ఇంట్లో అరకు కాఫీ తాగొచ్చు. మహిగ్రద్ద జలపాతం దగ్గర నిలబడి, ఆ జలపాతం నీళ్లు నా మీద పడుతుంటే భలే చల్లగా ఉంది. రండి, అందరం కలిసి ఆ జలపాతం బ్యాక్ గ్రౌండ్ లో ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. నేను తీస్తాను, ఆగండి మహి గారు. అందరూ దగ్గరగా నిలబడండి. నవ్వండి. చీస్. రోజంతా అరకు అందాలను ఆస్వాదించిన పక్షులు రాత్రికి బస చేయడానికి ఒక సురక్షితమైన కొండ ప్రదేశంలో తమ పెద్ద వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. రాత్రికి వాన కాస్త తగ్గడంతో టెంట్ బయట ఎండుకట్టెలతో పెద్ద చలిమంట వేశారు. చుట్టూ చీకటి, పైన నక్షత్రాలు, ఎదురుగా మంట. వాతావరణం అద్భుతంగా ఉంటుంది. చోటు చిలుక మంట దగ్గర చేతులు కాచుకుంటూ, అబ్బా, ఈ చలికి ఈ మంట ఎంత వెచ్చగా ఉందో. పగలు అలసిపోయినా బాడీకి ఇప్పుడు చాలా హాయిగా రిలాక్సింగ్ గా ఉంది. నేను ఈ మంట మీద స్వీట్ కార్న్, చికెన్ కబాబ్స్ కాలుస్తాను. అందరూ వేడివేడిగా ఈ చలిలో తింటే భలే మజాగా ఉంటుంది. పిల్లలు, మీరు ప్లేట్లు తీసుకురండి. ఫుడ్ తినేటప్పుడు సైలెంట్ గా ఉంటే ఏం బాగుంటుంది. నేను నా ఫేవరెట్ పాటలు పాడతాను, మీరందరూ డాన్స్ చేయాలి. ఏమంటారు? ఓకే డన్. చిచ్చు పాట పాడుతుంటే మనం స్టెప్పులు వేద్దాం. నేను రెడీ. చిచ్చుకాకి గొంతెత్తి పాటలు పాడుతుంటే పిల్లలు, పెద్దలు అందరూ ఆ చలిమంట చుట్టూ డాన్సులు చేస్తారు. చల్లటి గాలిలో, స్నేహితుల నవ్వులతో ఆ రాత్రి ఎంతో అందంగా గడిచిపోతుంది. అలా అరకులో వాళ్ళు మొత్తం 3 రోజుల పాటు ఉంటారు. బ్యాంబూ చికెన్ లాంటి లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆ 3 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా వాళ్ళకి తెలియనే తెలీదు. 3 రోజుల అరకు ట్రిప్ ముగించుకుని వాళ్ళు తిరిగి తమ ఊరికి వెళ్లడానికని మళ్లీ అరకు స్టేషన్లో ట్రైన్ ఎక్కారు. అందరి ముఖాల్లోనూ ఆనందం, అలసట మరియు పోలెడన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రైన్ కదిలింది. చిచ్చుకాకి నవ్వుతూ, ఏంటితోని ట్రిప్ ఎలా అనిపించింది? నా ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? వానలో వచ్చామని ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? సూపర్ చిచ్చు, నా జీవితంలో ఇంతలా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. అరకు అందాలు, ఆ కొండలు, ఆ వాన, మన టెంట్ లో ఉన్న రాత్రులు అన్నీ నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ ట్రిప్ నా బెస్ట్ మెమరీ. అవును చిచ్చు, మనసుకి ఎంతో ప్రశాంతత దొరికింది. రోజు వారి ఆఫీస్ పనుల టెన్షన్ నుండి మంచి బ్రేక్ దొరికింది. మళ్ళీ రేపటి నుండి వెళ్ళి ఫ్రెష్ గా పని చేసుకోవచ్చు. ఈసారి ట్రిప్ కి నువ్వు ప్లాన్ చేస్తే నేను ఎదురు చెప్పకుండా నీ వెంట వస్తాను చిచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళకి కూడా ఈ వాతావరణం బాగా నచ్చింది. అవును
చూడు ఆంటీ, నేను నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికి మన అరకు ట్రిప్ కథలు చెబుతాను. వాళ్ళందరికీ ఈ ఫోటోలు చూపిస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా కుళ్ళొస్తుంది. సరే సరే, ఊరికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది. మళ్ళీ ఏమైనా గేమ్స్ ఆడుకుందామా? బోర్ కొట్టకుండా ఉంటుంది. అంతాక్షరి ఆడుకుందాం. ఎవరికి ఎక్కువ పాటలు వస్తాయో చూద్దాం. నేను మొదలు పెడతాను. అరకు అందాలు. అలా పక్షులందరూ తిరిగి వెళ్లే ట్రైన్లో పాటలు పాడుకుంటూ అరకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఎంతో సంతోషంగా తమ గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ముందు వద్దనుకున్నా చిచ్చుకాకి పట్టుబట్టి తీసుకెళ్లిన ఈ వానాకాలం ట్రిప్ పక్షులందరి జీవితంలో వాళ్ళ స్నేహ బంధంలో ఒక మధురమైన ఘట్టంగా ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది.